For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. సప్తాదశముఖి రుద్రాక్ష అంటే 17 ముఖాలు. మరి ఈ యొక్క 17 ముఖాల రుద్రాక్ష విశ్వకర్మకు ప్రతీక. ఇది సృష్టికి ప్రతి సృష్టి, క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రుద్రాక్షను ధరించడం వల్ల వస్తుంది. కాబట్టి ఎవరైతే ఈ యొక్క రుద్రాక్షను మనకి ధరిస్తారో వాళ్ళల్లో కొత్త కొత్త ఆలోచనలు, సృజనాత్మకమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా వస్తాయి. కొంతమంది పిల్లలు చూడండి మందంగా ఉంటారు, వాళ్ళు కొత్తగా ఏం చేయడానికి సరిపోదు, అలాగే డల్గా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఎవరైతే ఈ యొక్క రుద్రాక్ష మాలను కానీ రుద్రాక్షను సింగిల్ రుద్రాక్షను మెడలో వేసుకొని ధరించవచ్చు, లేదా మీరు పూజా మందిరంలో పెట్టుకొని దీన్ని పూజించుకోవడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడం జరుగుతాయి. ఇక్కడ మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ అనేటటువంటిది మంత్రం. ఇక్కడ ఈ యొక్క సప్తాదశముఖి రుద్రాక్షను చేయడం వల్ల మీకు ఇంజనీరింగ్లో మీకు పాస్ అయ్యి మీకు ఉద్యోగాలు ఎవరికైతే రావడం లేదో అటువంటి వాళ్ళందరూ కూడా మీరు పాస్ అయ్యి మీరు ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. చక్కగా ఈ యొక్క రుద్రాక్ష ప్రభావం వలన మీకు క్రియేటివిటీ అనేది, ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ అనేటటువంటివి వస్తాయి, అలాగే ప్రాజెక్ట్స్ అనేటటువంటి వస్తాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మీకు కొత్త బిజినెస్లు స్టార్ట్ చేశారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి ఈ యొక్క రుద్రాక్షను ధరించడం వల్ల మీకు సాధ్యపడుతుంది అనమాట. కాబట్టి ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో, బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సప్తాదశ అంటే 17 నెంబర్ ఉన్నటువంటి ముఖాలు కలిగినటువంటి దాన్ని ధరించండి. 1 రవిది, తర్వాత ఈ యొక్క కేతు, ఇద్దరిది సంబంధించినటువంటి ఫలితాలు అనేటటువంటివి మీకు వస్తాయి. వీటి కోసం, ఈ రుద్రాక్షల కోసం ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమీ లేవు. యాజ్ ఇట్ ఈస్గా మీరు ధరించవచ్చు. శుభమస్తు.